హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మరియు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ ఇంగ్లీష్ పైన ఈ యొక్క మోడల్ పేపర్ అయితే ఉంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఈ యొక్క మోడల్ పేపర్ పీడిఎఫ్ అయితే లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తూ ఉంటాము, ఓకేనా. అంతేకాకుండా ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, మన యాప్లో 799 ఉన్నటువంటి ఎస్ఎస్సి కోంబో ప్యాక్ని కేవలం 499కే ఆఫర్ పెట్టామండి. సో ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. చాలా అంటే చాలామంది అభ్యర్థులు కోర్స్ పర్చేజ్ చేసి ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మొత్తం కూడా ఫ్యాకల్టీ, హైదరాబాద్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి. ఒకసారి డెమో చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని. బైలింగ్వల్లో ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి బైలింగ్వల్లో క్లాసెస్. చాలా మీకు నచ్చుతాయి కంపల్సరీగా. ఒకసారి చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయడం లేదు. లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి మన వీడియో అయితే సజెస్ట్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశానికి జాతీయ గేయాన్ని, జాతీయ గీతాన్ని, నోబెల్ బహుమానంతో అంతర్జాతీయ గౌరవాన్ని సాధించి పెట్టిన సాహిత్యం ఏది? భారతదేశానికి జాతీయ గేయాన్ని, జాతీయ గీతాన్ని కూడా మరియు నోబెల్ బహుమానంతో అంతర్జాతీయ గౌరవాన్ని సాధించి పెట్టిన సాహిత్యము ఏం సాహిత్యం అండి? ఆన్సర్ ఆప్షన్ 1 బెంగాలీ సాహిత్యము. జాతీయ గేయము, జాతీయ గీతం రెండు కూడా బెంగాలీ నుంచి రావడం జరిగింది. అంతేకాకుండా 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సాహిత్యం విభాగంలో నోబెల్ ప్రైజ్ కూడా రావడాన్ని మనము చూడవచ్చు. అది కూడా బెంగాల్ నుంచే రావడం జరిగింది. నెక్స్ట్ 1. భారతదేశంలో తొలిసారిగా జీవావరణ మండలాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? జీవావరణ మండలము ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జీవావరణ మండలాన్ని ఏర్పాటు చేయడం అయితే చూడవచ్చు. మన దేశంలో సూర్యుడు ఉదయించేటువంటి రాష్ట్రం అండి అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. డాంగ్ అనేటువంటి ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్లో మొదటిసారిగా సూర్యోదయము అవుతుంది అరుణాచల్ ప్రదేశ్లో. అరుణాచల్ ప్రదేశ్ నుంచి మరి గుజరాత్, ఈ యొక్క తూర్పు నుంచి పడమరకు సూర్యుడు అరుణాచల్ ప్రదేశ్లో ఉదయించిన సూర్యుడు గుజరాత్లో ఉదయించడానికి 2 గంటల సమయం పడుతుందండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ 1. ప్రస్తుతము ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాల సంఖ్య ఎంతండి? 193 దేశాలు ఉన్నాయి. ప్లస్ ఒక 2 పరిశీలక హోదాలో ఉన్నాయండి. సో అవి అలానే ఉన్నాయి ఇంకా. బట్ శాశ్వత సభ్య దేశాలు మాత్రం 193 దేశాలైతే ఉన్నాయి. ఓకేనా. మరి ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మరి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయము అమెరికాలోని ఏ రాష్ట్రంలో, ఏ స్టేట్లో ఉంది? కామెంట్ చేయండి. ఓకేనా. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సభ్య దేశాలు 193. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కామెంట్ చేయండి. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆంటోనియో గుటెరస్, పోర్చుగల్కి చెందిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ 1. నౌకల మరమ్మత్తు కోసం ఉపయోగించే గార్డెన్ రిచ్ వర్క్షాప్ ఎక్కడ ఉంది? గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అంటారండి వీరిని. మరి ఎక్కడ ఉంది ఇది? ఆన్సర్ ఆప్షన్ 1 కోల్కతాలో ఉందండి. ఇంపార్టెంట్. కోల్కతాలో యొక్క గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అనేటువంటి సంస్థ ఉంది. నెక్స్ట్ 1. ముఖ్యంగా దిగుమతుల కోసమే ఏర్పాటు చేయబడిన రేవు పట్టణం ఏది? కేవలం దిగుమతులు, ఇంపోర్ట్స్కు మాత్రమే దీన్ని ఉపయోగిస్తారండి. ఎక్స్పోర్ట్స్ ఉండవు ఇక్కడ నుండి. ఏంటి మరి అది? కాండ్లా ఓడరేవు, గుజరాత్. కాండ్లా ఓడరేవు కేవలము ఇంపోర్ట్స్కి మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ 1. వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొన్నవారు ఎవరు? వరల్డ్ వైడ్ వెబ్ ఎవరు? టిమ్ బెర్నార్లీ. ఇంపార్టెంట్. నెక్స్ట్, చేపలలో లభించేటువంటి విటమిన్ క్రింది వాటిలో ఏది? చేపలలో ఏ విటమిన్ లభిస్తుంది? ఆప్షన్ 2 డి మరియు ఏ విటమిన్ అనేది లభిస్తుంది. డి విటమిన్ అనేది చాలా రేర్ విటమిన్ అండి. మనకు సూర్యరశ్మి ద్వారా కూడా డి విటమిన్ వస్తుంది. ఓకేనా. తర్వాత మళ్ళీ చేపల్లోని కాడ్
ఓకేనా, దాని యొక్క లివర్, కాడ్ లివర్ ఫిష్ అంటారు కదా, దానిలోంచి కూడా మనకు చేపల నుంచే ఈ యొక్క డి విటమిన్ అయితే లభిస్తూ ఉంటుంది. ఓకే, గమనించాలి. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్కడ ఉంది? నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్. ఆన్సర్ ఆప్షన్ 1 పాటియాలలో కలదు. పాటియాల. నెక్స్ట్ వన్, ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకము సాధించిన మొదటి భారతీయుడు, మొదటి వ్యక్తి ఎవరండి? అభినవ్ బింద్రా. ఓకేనా, అభినవ్ బింద్రా మొదటిసారిగా స్వర్ణ పథకం సాధించారండి షూటింగ్ విభాగంలో. మరి రీసెంట్గా 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి మొదటి పథకం తీసుకొచ్చిన క్రీడాకారిణి మను బాకర్. ఎవరండి? మను బాకర్. ఎయిర్ పిస్టల్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో ఈ ఘనత సాధించడం అయితే జరిగింది. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, ఈఎస్ఏను విస్తరించండి. ఈఎస్ఏ. ఆన్సర్ ఆప్షన్ 1 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ వన్, మనకి ఇస్రో ఎలాగో యూరోపియన్ యూనియన్కి ఆ యొక్క యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆ విధంగా ఉంటుంది. క్రింది వానిలో సరికానిది ఏంటి? చక్కెరలోని చక్కెరను సుక్రోజ్ అంటారు, పాలలోని చక్కెరను లాక్టోజ్ అంటారు, తేనెలోని చక్కెరను ఫ్రక్టోజ్ అంటారు. మరి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే. ఓకేనా, చెరుకులోని చక్కెర సుక్రోజ్, పాలలోని చక్కెర లాక్టోజ్. అత్యంత మరి చక్కెర శాతం తక్కువగా ఉండేది లాక్టోజ్ అండి. ఓకేనా, మరి అత్యంత తీయనైన చక్కెర ఏంటి? ఫ్రక్టోజ్ అండి. దీన్ని మనము హనీ షుగర్ అంటాము, ఫ్రూట్ షుగర్ అంటాము. ఓకే, గమనించాలి. పళ్ళలో ఎక్కువగా లభిస్తుంది మనకిది. పోలియో వంటి వ్యాధులలో వైరస్లచే నశించే కణాలు ఇవి. పోలియో తెలుసు కదా, దీన్నే చైల్డ్ పెరాలసిస్ అంటారండి దీన్ని. ఓకేనా, పోలియో వంటి వ్యాధులలో వైరస్ చే నశింపబడే కణాలు ఇవి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, చాలక నాడీ కణాలు. వీటి ద్వారానే పోలియో అయితే వస్తుందండి. ఎంటరో వైరస్ ఏంటది? ఎంటరో వైరస్ అనేటువంటి వైరస్ ద్వారా చాలక నాడీ కణాలు దెబ్బతిని ఇవి పోలియో అయితే వస్తుంది. మరి వీటి యొక్క ప్రత్యేకత ఏంటి? చాలక నాడీ కణాలు అంటే లైఫ్ టైం ఒకేసారి వస్తాయండి, పుట్టుకతో వస్తాయి. ఇవి నశించాయనుకోండి అంతే, ఇక మళ్ళీ రీజనరేట్ అవ్వవు. అందుకే చిన్నపిల్లలకు వచ్చినటువంటి పోలియో ఎప్పటికీ కూడా అదే విధంగా ఉంటుంది. అందుకే పోలియో డ్రాప్స్ అనేవి వేయించాలి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పదార్థ స్థితిస్థాపకతను ప్రభావితం చేయునది ఏంటి? పదార్థ స్థితిస్థాపకతను ప్రభావితం చేసేది. ఆప్షన్ 4 అన్నీ కూడా. సుత్తితో కొట్టుట, వేడి చేసి చల్లార్చుట, పదార్థంలో మలినం, ఇవన్నీ కూడా పదార్థ స్థితిస్థాపకతను ప్రభావితము చేస్తాయి. నెక్స్ట్ వన్, అసహజ స్పిరిట్ను తాగడం వల్ల మొదటగా జరుగునది ఏంటి? అసహజ స్పిరిట్. ఆప్షన్ 2 గుడ్డితనం వస్తుందండి. వెంటనే గుడ్డితనం అయితే వస్తుంది. అసహజ స్పిరిట్ అంటే ఏంటి? 100% స్పిరిట్ అండి. దీన్నే అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటాము. ఓకేనా, ఈ స్పిరిటే మనకు ఈ యొక్క ప్రజెంట్ ఆల్కహాల్ ఉంటుంది కదా, సో దాంట్లో కూడా యూజ్ చేస్తారండి. ఇందులో అసహజ స్పిరిట్ అంటే ఏంటి? 100% ఆల్కహాలే ఉంటుందండి. ప్రజెంట్ మార్కెట్లో లభించేటువంటి ఆల్కహాల్స్లో కేవలము అత్యధికంగా ఉండేది 75% మాత్రమే దాంట్లో స్పిరిట్. ఓకేనా, అది దాంట్లోనే ఉంటుంది. అతి తక్కువ బీర్లో 3% 5% వరకు ఉంటుందండి ఆల్కహాలు. ఓకే, మరి అత్యధికంగా 75% విస్కీలో ఉంటుంది. ఓకేనా, గమనించాలి. ఇక మొత్తం 100% అదే స్పిరిట్. ఇక అంతే, 100% ఉండేదేంటి? స్పిరిట్. అది తాగితే ఏమవుతుందంటే డైరెక్ట్ గుడ్డితనమే, కళ్ళు పోవడం అయితే జరుగుతుంది. అప్పుడప్పుడు మనం వార్తల్లో వింటాం, కల్తీ సారాయి తాగి చాలామంది కళ్ళు పోయాయని చెప్పేసి వింటూ ఉంటాం కదా, అది స్పిరిటే. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచంలో చంద్రయాన్ 1 యాత్రను చేపట్టిన దేశాలలో భారతదేశం యొక్క స్థానం ఎంత అండి? ఆప్షన్ 3 6వ స్థానం. నెక్స్ట్ వన్, వృక్షమును నరికివేసిన వారు ఎవరు? బోధి వృక్షమును నరికివేసిన వారు గౌడ శశాంకుడు అని పేరు. నెక్స్ట్ వన్, సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? సాంఖ్య సిద్ధాంతము ఎవరండి? కపిల. ఓకే, వారి పేరేంటి? కపిల. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తాన్లలో తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు ఎవరు?
ఢిల్లీ సుల్తాన్లలో తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు? ఆన్సర్ ఆప్షన్ 3 నసీరుద్దీన్ మహమ్మద్. ఓకే, నసీరుద్దీన్ మహమ్మద్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విలియం హోస్టీ అను యూరోపియన్ క్రింది వారిలో ఎవరిని ప్రభావితం చేశారు? విలియం హోస్టీ అనేటువంటి యూరోపియన్ క్రింది వారిలో ఎవరిని ప్రభావితం చేయడం జరిగింది? ఆప్షన్ 3 రామకృష్ణ పరమహంసనండి. ఎవరినండి? రామకృష్ణ పరమహంసని ప్రభావితం చేసిన వ్యక్తిగా మనమైతే వీరిని చెప్పుకోవచ్చు. క్రింది వాటిని జతపరచండి. లార్డ్ లిట్టన్, లార్డ్ రిపన్, లార్డ్ డార్విన్. మరి వీరి కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన అంశాలు. లార్డ్ లాన్స్డౌన్. చూద్దాం వన్ బై వన్. జతపరచుడి అని చెప్పేసి అడిగారు ఇక్కడ. ముందుగా లార్డ్ రిపన్ కాలంలో ఢిల్లీ దర్బార్ అనేది నిర్వహించడం జరిగింది. ఢిల్లీ దర్బార్. నెక్స్ట్ లార్డ్ రిప్పన్ హంటర్ విద్యా కమిషన్ వీరి కాలంలో వేయడం జరిగింది. లార్డ్ డాఫ్రిన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన సమయంలో వీరు గవర్నర్ జనరల్. లార్డ్ లాన్స్డౌన్ డ్యూరాండ్ కమిషన్ వేసిన వ్యక్తిగా వీరైతే ప్రసిద్ధి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో ప్రకటించబడిన మొదటి స్వేచ్ఛా వాణిజ్యము FTA ఫ్రీ ట్రేడ్ ఏరియా కాండ్లా. దేశంలో మొదటి EPZ ఎక్స్పోర్ట్ అండ్ ప్రాసెసింగ్ జోన్ మరియు మొదటి సెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కాండ్లా. కాండ్లా ఓడరేవు గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఆప్షన్ 4 అన్నీ కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్, మెట్రోపాలిటన్ సిటీస్లో మరియు ఇతర నగరాలలో ప్రజలకు పలు రకాల రైల్వే సర్వీసులు సేవలు అందిస్తున్నాయి. ఈ క్రింది వాటిలో సరైన సమాధానం. ఓకే, మెట్రోపాలిటన్ సిటీస్లో మరి ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించేటువంటి రైల్వే సదుపాయము పేరేంటి? మెట్రోపాలిటన్ సిటీస్లో. ఆప్షన్ 4 మోనో రైల్స్ అంటారండి. వీటిని ఏమంటారు? అన్నీ కూడా అండి, ఒకటి కాదు అన్నీ కూడా. MMTS మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, MRTS మల్టీ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ మోనో రైల్స్. ఇవన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో ప్రజలకు రవాణా సౌకర్యాలను కల్పిస్తాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాలను ఎంపిక చేయండి. ప్రతి సంవత్సరం మార్చి 21, సెప్టెంబర్ 23వ తేదీల్లో వచ్చే పోటుపాట్లను విషవత్తు పోటుపాట్లు అంటారు. జూన్ 21, డిసెంబర్ 22వ తేదీల్లో వచ్చే పోటుపాట్లను అయనాంత పోటుపాట్లు అంటారు. ఓకే, క్రింది వాటిలో సరైన సమాధానం ఆప్షన్ 3 A మరియు B రెండు కూడా సరైనవిగానే మనము చెప్పుకోవచ్చు. ఈ యొక్క పోటుపాట్లు అంటే ఏంటి అంటే చంద్రుడికి భూమికి మధ్య ఉండేటువంటి దూరాలండి. ఈ దూరం వచ్చినప్పుడు సముద్రంలో ఉండేటువంటి అలలు కొంతవరకు ఎక్కువగా, అంటే అలల ప్రభావం అనేది ఎక్కువగా ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం చైనా కాగా రెండవ అత్యధిక జనాభా గల దేశం భారతదేశం. ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా. భారత భూభాగము కన్నా 13 రెట్లు ఎక్కువగా ఉంటుంది. పర్వతాలకు పుట్టినిల్లు అని ఆసియా ఖండాన్ని పిలుస్తారు. మరి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే. బట్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి ఇలా వచ్చింది మనకి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగింది ప్రజెంట్ చైనా కాదండి, భారతదేశమే టాప్లో ఉంది. ఓకేనా, తర్వాత రెండవ స్థానంలో చైనా ఉండడాన్ని మనము చూడవచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు పేరేంటి? భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. ఆప్షన్ 3 మీథేన్ ఐసోసైనేట్. మీథేన్ ఐసోసైనేట్ 75 ఆప్షన్ 2 అండి, మిథైల్ ఐసోసైనేట్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మరి యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984లో మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో జరిగిందండి. యూనియన్ కార్బైడ్ అనేటువంటి కంపెనీలో జరిగినటువంటి భారతదేశ చరిత్రలో ఇది ఒక అత్యంత రసాయనకర దుర్ఘటనగా మనమైతే చెప్పుకోవచ్చు. రసాయన విపత్తు ఇది. ఓకేనా, గమనించాలి. ప్రజెంట్ మరి ఈ యొక్క యూనియన్ కార్బైడ్ కంపెనీ భారతదేశంలో ఉందా అంటే ఉందండి, పేరు మార్చుకుని ఉంది. ఏం పేరు? ప్రజెంట్ ఎవరెడీ సెల్స్ని తయారు చేసే కంపెనీయే ప్రజెంట్
ఆ కంపెనీ. ఓకేనా, ఎవరెడీ సెల్స్ తయారు చేసేటువంటి కంపెనీ. యూనియన్ కార్బైటే ఎవరెడీ సెల్స్ని తయారు చేసే కంపెనీగా మారిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ ఇంగ్లీష్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ మీన్స్ ద సమ్ యాజ్ ద గివెన్ ఐడియమ్స్. చూద్దాం. టు మిస్ ద బోట్. టు మిస్ ద బోట్ ఐడియమ్స్ అంటే ఇవి చలోక్తుల్లాగా ఉంటాయండి ఇవి. ఓకే, చూద్దాం. 76 టు మిస్ ద బోట్ అంటే బోట్ని మిస్ అయ్యాము అనేటువంటి అర్థము ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆప్షన్ 3. టు ఫెయిల్ టు కంప్లీట్ ద వర్క్ అంటే ఏదైనా ఒక పనిని కంప్లీట్ చేయడంలో మనం ఫెయిల్ అయినప్పుడు ఈ యొక్క సొంత వాక్యాన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. కాంట్రరీ. కాంట్రరీ యాంటనిమ్ అంటే ఏంటి? వ్యతిరేక పదము. ఓకే, కాంట్రరీ అంటే ఏంటి? దానికి వ్యతిరేక పదం ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, అగ్రేబుల్. ఓకే, అగ్రేబుల్. అగ్రేబుల్ అంటే అంగీకారము, కాంట్రవరీ అంటే డిసగ్రీ అని అర్థం. ఓకే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ద బ్లాంక్. ఇండియాస్ రిపబ్లిక్ డే పరేడ్ హ్యాడ్ అమాంగ్ ద మెయిన్ డాష్ అండ్ ఆల్ ఉమెన్స్ మార్చింగ్ కాంటింజెంట్స్. డాష్లో ఏమొస్తుందండి మరి? సో డిస్ప్లే, స్పెక్టాకిల్, డెమోన్స్ట్రేషన్స్, అట్రాక్షన్స్. 78 ఆప్షన్ 4 అండి, అట్రాక్షన్స్. ఇండియన్ రిపబ్లిక్ డే పరేడ్ హ్యాడ్ అమాంగ్ ద మెయిన్ అట్రాక్షన్ అండ్ ఆల్ ఉమెన్స్ మార్చింగ్ కాంటింజెంట్ అంటే రిపబ్లిక్ డేలో మన యొక్క మహిళా సైనికాధికారుల యొక్క పరేడు ఆకర్షణీయంగా ఉంది అని చెప్పేసి అర్థము. ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ డెనిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ద గ్రామటికల్ ఎర్రర్. చూద్దాం. హ్యావింగ్ వర్క్డ్ ఫర్ ద హోల్ డే, యూ షెల్ హ్యావ్ టేకెన్ సమ్ రెస్ట్ అండ్ బిగిన్ అగైన్. సో ఇక్కడ ఏ వర్డ్ వస్తుందండి అంటే రోజంతా వర్క్ చేసి కొంచెం టైం తీసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం. దీంట్లో ఇదొక ఒక వర్డ్ అనేది మనకి ఎర్రర్గా ఇచ్చారట, గ్రామటికల్ ఎర్రర్గా. ఏంటో చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, యూ షుడ్ హ్యావ్ టేకెన్ అనేది ఎర్రర్గా ఉండడం అయితే మనం చూడవచ్చు. ఓకేనా, యూ షెల్ కాదు ఇక్కడ, యూ షుడ్. యూ షెల్ హ్యావ్ టేకెన్ కాదు, యూ షుడ్ హ్యావ్ టేకెన్ అనేది రావాలి ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. చూద్దామండి. ఇన్ ద ఇంటర్వ్యూ held recently, I answered the questions as best as I could. I answered the question as best as I could. సో దీన్ని మరి కరెక్ట్గా ఇచ్చారా లేదా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. ఆప్షన్ 2 అండి, ఐ ఆన్సర్ ద క్వశ్చన్స్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ కుడ్ అని రావాలి ఇక్కడ. యాజ్ బెస్ట్ యాజ్ ఐ కుడ్. ఐ ఆన్సర్డ్, ఆన్సర్స్ కాదు, ఆన్సర్ అని ఇచ్చారు ఇక్కడ. ఆన్సర్డ్ అంటే జరిగిపోయింది కాబట్టి ఆన్సర్డ్ ద క్వశ్చన్స్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ కుడ్. నెక్స్ట్ వన్. ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్ ద గ్రామటికల్ ఎర్రర్. చూద్దాం. ద రీసెర్చర్స్ హ్యావ్ ఫౌండ్ దట్ ఆల్ స్పేసెస్ మేక్ ఏ కన్స్ట్రక్టివ్ కాంట్రిబ్యూషన్ టు ద ఎకాలజీ టు ద ఎర్త్. అంటే అన్ని జీవులు కూడా సమానమైనటువంటి పర్యావరణ సంరక్షణలో పాల్పంచుకుంటాయనేది క్వశ్చన్ అండి. మరి ఇందులో ఏం తప్పుగా ఉంది, గ్రామటికల్ మిస్టేక్ ఏంటి అని అడుగుతున్నారండి. 81 ఆప్షన్ 2 అండి, దట్ ఆల్ స్పేసెస్ మేక్స్ అండి ఇక్కడ. ఇంకా చూడండి, దట్ ఆల్ స్పేసెస్ మేక్స్, దట్ ఆల్ SPECIES మేక్స్ MEKES, ఏ అవసరం లేదు. మేక్స్ కన్స్ట్రక్టివ్ కాంట్రిబ్యూషన్ టు ద ఎకాలజీ టు ద ఎర్త్. ఓకేనా, నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్. ద మెథడ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ టీచింగ్. ఓకేనా, ద మెథడ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ టీచింగ్ని ఏమంటారు? ఓకేనా, సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండి ఇది. 82 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పెడగాగి అంటారు. దీన్ని ఏమంటారు? పెడగాగి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.
బాయ్.